మీరు ఏం చెప్పాలి, నాతో ఏం చెప్పమని అడిగాడంటే ఆయన. అది చదవాలి మనిషి. వాళ్ళు ప్రశ్న అడిగారు, నీకు ఈ అధికారం. అప్పుడు యేసు, నేను కూడా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను రా బాబు. ఆ ప్రశ్నకు జవాబు, సమాధానం, ఆన్సర్ మీరు నాతో చెప్పి అలా చదవాలి బైబిల్. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్తే, నేను ఏ అధికారం వలన ఈ సూచక క్రియలు, ఈ మహత్కార్యాలు, ఈ కార్యాలు చేయించున్నాను, అది మీతో. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. ఎవరైనా యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడి నుంచి వచ్చింది? జాగ్రత్త కదా, యోహాను బాప్తిసం ఇచ్చాడు కదా, ఎక్కడ? యోర్దాను నది. ఎవరికి ఇచ్చాడు? ఏసైకి. చాలా మందికి ఇచ్చాడు. అక్కడ వచ్చి వాళ్ళందరూ బాప్తిసం పొందితే ఆయన చూసి ఏమన్నాడు తెలుసు? రే సర్పు సంతానమా, మీకు బుద్ధి చెప్పినాడు ఎవరు? బాప్తిసం పొందుతున్నారు, పొందిన తర్వాత మీరు ఎలా బతకాలి? జాగ్రత్తగా బతకాలి. బతకపోతే మారు మనసు. బాప్తిసం అంటే మారు మనసు. మారు మనసు పొందినాడే బాప్తిసం తీసుకోవాలి. మారు మనసు పొందినాడే ప్రభు బలలో పాల్గొవాలి. అర్థమవుతుందా? మారు మనసు లేకుండా, బాప్తిసాలు లేకుండా ప్రభు బలలో క్రీస్తు యొక్క శరీరాన్ని రక్త మాంసంలో పాలుభాగస్తులైతే రోగులైపోతారు. ఇంకో మాట అన్నాడు, భయంకరమైన మాట పౌలు గారు, చచ్చిపోతారని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఇంటి దగ్గర నేను చెప్పి ప్రతి పిన్ టు పిన్ అక్కడ ఉంటుంది, అంతే, సమస్య లేదు. అలాగా ఇష్టానుసారంగా తీసుకుంటే ఏమైపోతారు? రోగులు అయిపోతారు, చచ్చిపోతారు అని చెప్పాడు ఆయన. ఎవరు? పౌలు గారు. అందుకనే ఆత్మ పరిశీలన చేసుకుని, మారు మనసు అనుభవం ఉందో బాప్తిసం తీసుకుని, క్రమంగా మనము ఉంటున్నామో లేదో చూసుకుని, అట్లు పరీక్షించుకుని ఆ రొట్టెను పుచ్చుకుని ఆ ద్రాక్ష రసమును తాగవలను అని చెప్పాడు దేవుడు. మోషే ద్వారా ఆది కాండములోనే, నిర్గమకాండములోనే గొర్రె పిల్ల రక్తాన్ని గురించి విషయాలని చెప్తుంటే వీళ్ళు మోషే ధర్మశాస్త్రం చదువుతున్నారు కానీ వేసి అర్థం కాలేదు వాళ్ళకి. ఎవరికి? శాస్త్రులు పరిచయం. అందుకే అధికారం గురించి అడిగితే ఆయన అన్న మాట ఏంటి చెప్పండి, టైం అవుతుంది. ఆయన అన్న మాట ఏంటి? ఏ అధికారం వలన నువ్వు ఈ చేస్తున్నావని వాళ్ళు అడిగితే, ఈయన మనమైతే కొబ్బరి బరస్ట్ అయిపోతాం. నువ్వు సంఘ పెద్ద గారు లేదని అన్నావు అనుకో, సిఆర్ గారు నేను సంఘ పెద్దనే, నేను ఎవరిని, నేను ఏం చెప్తాను నువ్వు చేయాలి అంటారు సంఘ పెద్ద గారు. ఆయన బరస్ట్ అయిపోతాడు. సర్వాధికారి దగ్గరికి వచ్చి ఈ లోకాధికారులు, అర్థమవుతుందా మీకు? సార్వభౌముడైనటువంటి దేవుని దగ్గరికి లోకాధికారులు వచ్చి ఏ అధికారం వలన నీవు చేస్తావు? అమ్మ పిల్లలు అలా కొట్టకూడదు బాబు, కొట్టకూడదు పిల్లల్ని. అసలు పిల్లల్ని కొట్టకూడదు. మీరు కొట్టలేదు ఏంటంటే నేను కొడతాను. పెద్దగా చిన్నప్పుడు ఏం చేస్తుంది? పిల్లలు దైవంతో సమానులు. ఏం చేస్తావు? భరించాలంటే భరించాలమ్మా. పిల్లలు కొట్టకండి. అందులో చిన్నపిల్లలు కదా, పిల్లలకి ఎన్నో 3 ఎన్నో వస్తాయి, అంతేనా? సరే, కొట్టకండి పిల్లల్ని. సరే, ఆయన ఏ అధికారము అని అడగగానే వాళ్ళు మోషే ధర్మశాస్త్రం చదువుతున్నారు. యేసు అధికారంతో వస్తాడని వారికి తెలుసు, అయినా ఆయన అధికారాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఈయన కూడా సరే, మీరు నన్ను అడిగారు కదా, నేను పలానా అని తన ఐడెంటిటీ చెప్పట్లేదు. చెప్పకోకుండా నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను అబ్బాయి, దానికి మీరు సమాధానం చెప్పండి అన్నాడు. అని ఒక ప్రశ్న అడిగాడు. ఏంటి ఆ ప్రశ్న? యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుంచి వచ్చింది అని మిమ్మల్ని కూడా నన్ను అడిగాను, మీరు చెప్పలేదు. నేను మళ్ళీ అనుకోని అబ్రహ్మని మళ్ళీ చెప్పండి. ఇప్పుడు చేస్తాం కదా, గోరి శాంతం గారు, పిరకాల శాంతం గారు, శాంతము చాలా ఉన్నారు. శాంతకుమారా? ఓకే, చెప్పండి త్వరగా. మీరు చెప్తారో లేకపోతే తండ్రి ప్రభు దీవించినాడు అంటాను, అంతే. పర్లోకం నుంచి కలిగిందా? చెప్పండి. ఎస్ఆర్నో ఏదో చెప్పండి. మిమ్మల్ని నేను అసలు ఎట్టి పరిస్థితులు ఏమన్నా, మీరు తప్పు చేస్తే
దాన్ని సరి చేస్తాను, రైట్ చెప్తే అభినందిస్తాను అంతే. అబ్బా వెరీ గుడ్, బాగా చెప్పారు అని అంటారు. పరలోకం నుండే కలిగింది. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రభువా తరతరాలకు నివాసం అంటే యోహాను ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచే కదా ఆయన పంపించాడు. ఎవరు? దేవుడు యేసుక్రీస్తే యోహాను ముందుగా పంపించాడు. అంటే ఆ కాలానికి యేసుక్రీస్తు అని పేరున మనం పాడతాం, యేసుక్రీస్తును పేరున రక్షకుడు వెలసిన. చాలు. అంటే ఆయన రాకమునుపు ఆయన పేరేంటి? యెహోవా అనువాడు ఉన్నవాడు. ఆ యెహోవా లోకములోనికి ఎలా వచ్చాడు? రక్షకుడిగా వచ్చాడు. ఏ నామం? యేసు నామం. అన్ని నామముల కంటే ఉన్నత నామము, పై నామము యేసు నామం. ఆ నామములో ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆజ్ఞాపించింది ఎవరు? పరలోకపు తండ్రి. ఎవరిని ఆజ్ఞాపించాడు? యోహాను. కనుక యోహాను పర సంబంధమైనటువంటి బాప్తిస్మం ఇచ్చాడు, కానీ ఇహలోక సంబంధమైన దాన్ని ఇవ్వల. కానీ యోహాను పరలోకంలో వచ్చాడని నమ్మలేదు. అది సంగతి. ఎవరు నమ్మారంట? సుంకరులను, పాపులను, వేశ్యలు నమ్మి ఏం పొందారు? అతని చేత ఎవరు పొందలేదు. ఎవరు? ఈ శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళు పొందలేదు, వాళ్ళు పొందారు. అందుకే యేసుప్రభుడు అంటారు, ఈయన సుంకరులతోనూ పాపులతో భోజనం చేస్తాడంటే మేము ఎవరివో? మేము పరిశుద్ధులు, సంఘంలో, సమాజంలో మేము ఉన్నతమైన స్థితిలో ఉన్నాం. వాళ్ళింటికి వెళ్తాడంటే, ఆ జట్టి ఇంటికి వెళ్తాడంటే, ఆ మధ్యలేని మరియా ఇంటికి వెళ్తాడంటే ఆమె ఎలాంటిదో ఈయనకి తెలుసా? అసలు ఆమె పెద్ద వ్యభిచారి కదా, ఆమె పాపాత్మురాలు కదా. ఆ సమయ స్త్రీతో మాట్లాడడానికి దానికి 5 మొగుళ్ళు ఉన్నారు. ఎలా అయితే మీకు బాగా అర్థమవుతుందేమో గోటు భాష. వాళ్ళందరూ ఇలా యేసు ప్రభు వారిని అంటూ ఉండేవారు. వీళ్ళకి యేసు ఎవరో అర్థం కాలేదు, యోహాను ఎవరో కూడా అర్థం కాలేదు. అందుచేతనే ఆయన సర్వాధికారి కదా, ఆయనకి ఆలోచించి చెప్పగలిగిన వాడు ఎవరు? ఆయనకు ఆలోచన. అందుకే ఇలా మనసులో ఏముంది అని నమ్మలేదని. అసలు యోహాను ఎవరో, యోహాను ఇచ్చిన భారతదేశం ఎక్కడి నుంచి వచ్చిందంటే అసలు చెప్పటానికి వాళ్ళు నోరే రాలేదు. వాళ్ళకి ఏమన్నారు? చెప్పేసరికి మాకు తెలియదు అన్నారు. ఏమన్నారు? మాకు తెలియదని. అలాగైతే నేను కూడా ఏ అధికారం? ఆయన కూడా చెప్పాడు. తెలుసని చెప్తే ఏదో చెప్తుడు ఆయన. ఇప్పుడు మీరు కూడా మీరు ఏం చెప్పకపోతే నేను కూడా ఏం చెప్పకుండా ఉన్నామన్నమాట. యేసు ప్రభు గారు అంతే కదా, చెప్పాలా? మన అన్నట్టుందో చెప్పాలంటాం, మరి చెప్పాలి. అప్పటికి ప్రభువారు సంఘానికి మర్మాన్ని అంతగా విషదపరచలేదు. అందుకే ఒక వారం మీకు చెప్పాను, నేను క్రీస్తుని గురించి సంఘం గురించి చెప్తాను కానీ మొగుడి పిల్లల గురించి చెప్పట్లేదు అన్నాడు. ఎక్కడ మోసేసు ఎక్కడ అన్నాడు? ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నేను క్రీస్తుని గురించి సంఘం గురించి చెప్తున్నాను, కానీ దానిని కంపేర్ చేసి నేను భార్య భర్త గురించి చెప్తున్నాను, కానీ నా ఉద్దేశం అసలు అదే కాదు. సంఘానికి శిరస్సు, అధికారి ఎవరు? ఆయన సర్వాధికారి, సార్వభౌముడు. ఆయన అధికారానికి ప్రతి వాడు కూడా ఈ లోకంలో ఏ అధికారమైనా దేవుడు ఇస్తేనే నిలుస్తుంది, లేకపోతే పోతారంతే. ఇప్పుడు ప్రభుత్వాలు వస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, కమలం పార్టీ. ఏ పార్టీ? కమలం. నరేంద్ర మోడీ వాళ్ళు కలుపుతుంది అంతే. ఎవరికి తెలియదు మొత్తానికి చాలా సార్లు గుండెల్లో చక్రాలు తర్వాత స్వతంత్ర సంస్థలు వాళ్ళు కాకినెక్కరు అక్కడ లాగేసుకుంటారు. ఎక్కడాక తెల్ల టోపీ పెట్టుకుంటారు, నెట్టినారు చేతిలో కర్రోట్లో పెట్టుకుంటారు. ఆర్ఎస్ఎస్ ఏమంటారు? ఇన్ని మోసాలు జరుగుతున్నాయి. రెడ్ వేసుకుని తాగుతాడు ఎవడు? నరేంద్ర మోడీ. అందుకే మంచి కూడా అంత మరి క్రైస్తవులు చంపించేటాడు.
చేస్తాం, అలా ఉంది పరిస్థితులు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు కొన్నిసార్లు దేవుని అధికారానికి మనం లోబడినప్పుడు ఎవడో ఒకటి అధికారికి మనం దేవుడు ఏం చేస్తాడు, అప్పగిస్తాడు అంతే. ఇశ్రాయేలు ప్రజలు తన దేవుణ్ణి దేవునిగా ఆరాధించినప్పుడు ఆయన అన్ని రాజులకి వారిని అప్పగించేస్తూ ఉండేవారు. వారు ఏం చేసేవారు, వాళ్ళతో వ్యక్తి చాకిరి కొట్టి చాకిరి చేయించేవారు. ఐగుప్తులో అలా ఉంటేనే వాళ్ళు మొరపెడితే దేవుడు అన్నాడు. ఐగుప్తులో ఇశ్రాయేలు మొరంట ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది, ఇంకొకరి మొర కూడా వెళ్ళింది. సొదొమ మొర కూడా ఎక్కడికి వెళ్ళిందంట, దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ వీళ్ళేమో శ్రమలా ఉండగా మొరపెట్టారు. వాళ్ళు పాపములా ఉండి కూడా పాపము చేయడానికి మొరపెట్టారు. కొన్నిసార్లు పాపము చేయడానికి కూడా దేవుడు వాడుకుంటారు. చేసే పాపిష్టి పనులు చేయటానికి కూడా ప్రభువా ఒకడు అన్నాడు నాతోని, దొంగలండి దొంగతనానికి వెళ్ళేటప్పుడు కూడా పూజలు చేసుకుని అప్పుడు వెళ్తారంటే, దేవుడా నేను వెళ్ళే దొంగతనం సక్సెస్గా సమర్థవంతంగా విజయవంతంగా అద్భుతంగా ఆ ఇంట్లో ఎన్ని కాసులు టన్ను కాసులు బంగారం నేను ఎత్తుకొచ్చేసిలాగా సహాయం చేయమని దేవి దేవతల దగ్గర పూజ చేసుకుని వెళ్తారంట. నిజమండి, దొంగళ్ళు పూజ చేసుకుని వెళ్ళి దొంగతనం చేసి వస్తారంట. ఇలాంటి పరిస్థితుల్లో సార్వభౌమాధికారి కలిగినటువంటి దేవుని దగ్గరికి ఇహలోక అధికారులు వచ్చి ప్రశ్నిస్తే ఆయన చెప్పకుండా యోహాను ఇచ్చిన బాప్తీసం చెప్పండి. ఇప్పుడు యోహాను బాప్తీసం ఎక్కడిది, పరలోకం నుంచి. ఎవరికి తెలియదు. మరి ఏం చేస్తాం మనం, ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు. సంఘాల్లో బాప్తీసం అంటే ఏంటో తెలీదు, బాప్తీసం అంటే ఏంటో తెలీదు. తెలియకుండానే కొంతమంది బాప్తీసం తీసుకుంటారు. బైబిల్ మిషన్ వాళ్ళు బాప్తీసము తీసుకున్న రోజునే వాళ్ళందరినీ కుర్చీలో కూర్చోబెట్టి ఆ పాస్టర్ గారు పళ్ళులో నీళ్ళేసుకుని నడానికి తువాలు కట్టుకుని పాదశుద్ధి జరిగిస్తారు. ఎవరు, ఓన్లీ బైబిల్ మిషన్ వల్ల చేస్తారు. ఇలా తప్పు పడట్లా. ఇలా పాదశుద్ధి చేయించుకున్నవాడు మూడో రోజుని ఫుల్గా మందు వేసి రోడ్డు పక్కన పడిపోయిన వాడు పోలాంటి మంది ఉన్నారు. ఇలాగా తెలుసండి. పాదశుద్ధి చేసుకుని బాప్తీసం పొంది పాస్టర్ గారి చేత కాళ్ళు కడిపించుకున్నవాడు మూడో రోజునే ఫుల్గా మందు కొట్టి పందిలాగా రోడ్డు పక్కన పడుకుని తొలి రోజు పోలాంటి మంది నాకు తెలుసు. నేను కన్నులా చూశాను. కనుక నా ప్రియమైన దేవుడి పిల్లలారా, బాప్తిస్మం గురించి అవగాహన కూడా మనకి అవసరం ఉండాలి. ఏదో యాంత్రికంగా అలవాటు ప్రకారంగా ఏదో ఈ నిధులంటే నడవండి నేను ఒకసారి కట్టేద్దాం పాలు తీద్దాం అని అంటూ ఉన్నట్టు ఉండకూడదు. మనం వివేచించాలి. ఏమిందని సాగు చెప్పలేంటిలా దున్నపోతు ఎంత దున్నపోతు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం. క్రీస్తు సర్వాధికారం మనకి అర్థమైపోతే దేవుని కార్యాలు మన కుటుంబాల్లో మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనము చూడలేదు. ప్రభువా నీ అధికారానికి నేను లోబడుతున్నాను. దెయ్యాలు వచ్చేసి దావీదు కుమారా నీకు దండవరా బాబు, నాయనా నీకు దండం అని దెయ్యాలు వచ్చి ఆయనకి సాష్టాంగమైన నమస్కారం చేశాయండి. ఎవరు, దెయ్యాలు వచ్చి ఆయనకి నమస్కారం చేశాయి. కానీ మనం చాలాసార్లు ఆయనకు లోబడతలేదండి. అందుకే లోబడిన వాళ్ళని ప్రజల వైపు ఏం చేస్తున్నాడు ఆయన, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాచాకతన కరము చాపి రమ్మనుచున్నాడు. కన్నీరంతా చూను పాడండి, కాను పాపవలే ప్రభు అంటారు. కన్నీరంతా తుడచును కను పాపవలే కాపాడును. కారు మేఘం వాలి కష్టములు వచ్చినను, కారు మేఘము వాలి కష్టములు వచ్చినను
కనికారించి నిన్ను కాపాడును రమ్మను చిన్నాడు నిన్ను ప్రభు యేసు వాచాతన కరము చాపి రమ్మను చున్నాడు రమ్మను చున్నాడు. ఆయన స్వరం అంటే నాకు చాలా ఇష్టం అండి. చాలా దినకర్ గారు అది పాడుతూ ఉంటే పాట ద్వారానే చాలా మంది పశ్చాత్తాపడి కన్నీరు కారుతూ ఉండేవాడు. లేరనుకోండి ఇప్పుడు ఆ దైవజనుడు ప్రభు సాహిత్యానికి ఆయన వెళ్ళాడు అనుకోండి, కానీ ఆయన చేసిన పరిచర్య ఆయన పాడిన పాటలు ఎప్పటికీ కూడా ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఆయన పాడిన పాటలు చేత ఇప్పటికీ అనేక మంది పశ్చాత్తాపడి ప్రభు సన్నిధికి వచ్చి మారు మనసు పొందుతున్నారు. మనందరి మీద అధికారిగా ఉన్నటువంటి దేవుడికి మన యొక్క గాంభీర్యాన్ని మనకున్నటువంటి మేధో మదనాన్ని మనసును విడిచిపెట్టి మనం ఎలా ఉండాలి? పసిపాపల వల్లే ఆయన దగ్గర తగ్గించేసుకోవాలి. అందుకే ఆయన అంటాడు, చిన్న బిడ్డలో లాగా ఉంటుంది కానీ మీరు నా రాజ్యంలోనికి రాలేరు అని చెప్పాడు. అలాంటి మనసు మనకి కలిగి ఉండాలి. ఎవరి అధికారానికి లోపడతాం మనం? ఇప్పుడు 2 రెఫరెన్స్ నుంచి ముగిస్తాం చూడండి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం 8-17 అయింది. దేవుడు ఎవరు? సార్వభౌముడు, శక్తివంతుడు. ఏవహించిన వాడంట? ఆయనను పోలిన బోధకుడు ఎవరు? మరో మాట చెప్తాను, అదే 37:7 యోబు గ్రంథం 37. ప్రతి మనిషిని చూడండి ఏం చేశాడంట? ఎప్పుడన్నా అప్పు తెచ్చావా? ఎప్పుడన్నా అప్పు ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే ప్రాంతీయ రోజు మీద ఏమేయాలి? ముద్ర. ఏ ముద్ర? నాకున్న ఏలు ముద్ర ప్రపంచంలో 8 కోట్ల మందిలో ఎవరికి ఉండదు. నాది స్పెషల్. నాకున్న ఈ ఐరిస్ ఉందని ఈ కంటి, ఇందులో ఉన్న ఐరిస్ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న ప్రజల్లో నాకున్న ఈ ఐరిస్ మరి ఎవరికి ఉండదు. ఆయన అంట ప్రతి వాడి చేతిని బిగించి జానట్టు గారు మానవుడా కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది మానవుడా ఉన్నాడా? ఆయన బర్త్డే అంట కదా, ఆయన బర్త్డే అంట కదా. చూసారు ఎంత బాగా సూట్ అయిపోయిందో వాక్యం. ప్రతి మనిషిని చేతిని బిగించి ఏసాడు. మా అమ్మలు ఏమన్నా టెన్షన్ తీసుకుంటుంటే ముద్ర లేదంట. ఏ ముద్ర? ఈ పాస్ మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్ మీద నొక్కి పొద్దున్న వేసింది, మధ్యాహ్నం రోజున అవలేదు, 2వ రోజున 3వ రోజున వస్తే అప్పుడు అయ్యిందంట. ఒక్కోసారి ఏమవుతుంది, ఈ ముద్ర అనకపోతే డబ్బులు ఇవ్వడం గవర్నమెంట్ వాడు. జాగ్రత్త, మీరు బట్టలు తోమేసి చేతులు అరకొట్టేసుకోండి, కాపాడుకోండి. ఆ ముద్ర లేకపోతే ఏమి రావు? డబ్బులు రావు. మంచి ప్రియారా, యోబు ఆ విషయాలు చెప్తున్నాడు. ప్రతి చేతిని బిగించాను అంటే సర్వాధికారి, సార్వభౌముడు. 36:3 చూడండి యోబు గ్రంథం 36:33. 36:33. ఓ ఎస్. ఆయన గర్జన ఆయన వచ్చుచున్నాడని ఎవరు చెప్తాడంట? ఈరోజు చాలా రోజుల నుంచి పశువులు తమ కామందులు ఎరుగును అవి వస్తున్నాయని ఎవరికి తెలుసంట? ఈ వాక్యం అంటే పశువు ఏం చదువు మనిషి అనువా ఆయన వచ్చినని చదువు కింద
బట్టి ఏం చేస్తున్నాడంట? ఎవరికి? మహాభక్తుడైన యోగు గారికి హృదయం. అసలు దేవుడు అంటే భయం లేదంట మనకి. దేవుడు అంటే భయం లేదు. ఇంకో రిఫరెన్స్ ఇచ్చి ముగిస్తాను చూడండి. యోగు గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం నుంచి. దేని మీద? దేని మీద? ఆకాశం మీద ఏమున్నా? మేఘం ఎప్పుడన్నా కింద చూసారా? పడదు. దేవుడి సార్వభౌమ అధికారానికి నువ్వు అక్కడే ఉండాలని చెప్పాడు దేవుడు. ఎవరిని? అధికారి ఆజ్ఞాపించాడు. కమాండ్మెంట్. సూర్యుడా, నీకు తెలుసు కదా, యెహోవా ప్రార్థించగా మన్నాను గుర్తించాడా? యెహోవా ప్రార్థించగా చాలు. ఆయన ప్రార్థిస్తే ఏమైపోయి? ఈ యెహోషువకి ఎవరిచ్చారు అధికారం? దేవుడు ఇచ్చాడు. దేవుడు తన పిల్లలకి అధికారం ఇచ్చాడు. ఆ మాట చెప్పి ముగిస్తాను చూడండి. యోహాను సువార్త 3 విషయాలు ఉంటాయి. యోహాను సువార్త 1వ అధ్యాయము. ఎవరెవరికి ఇస్తున్నాడు అధికారం చూద్దాం. ఏమా పాపకి ఏమైంది? కొట్టకూడదురా. ఆయనంటి బట్టి నేను బాధ్యుడు. చూడండి ఎన్నో వచ్చిన తన్ను ఎందరు అంగీకరించడో ముగించేస్తున్నాం. అనగా ఇప్పుడు మనకు అధికారం కావాలంటే మనం ఏం చేయాలి? తండ్రి అధికారం మనకు కావాలంటే ఏం చేయాలి చెప్పండి? విశ్వాసం అని చెప్తే అంగీకరించాలంటే ఏం చదువుతుంది? చదువు, మళ్ళీ చదువు. తను ఎందరు అంగీకరించిరో ఏమవుతారు? పిల్లలు అవుతారు. ఇప్పుడు చదువు. ఎడగొట్టాలి. బైబిల్ ఇప్పుడు చెప్పేది. బైబిల్ చెప్పుకునేది కాదు, చెప్పాలి. బైబిల్ ఇప్పుడు పొడుపు కథ ఉంది. పొడుపు కథను ఏం చేస్తారు? చెప్పాలి. చెప్పకపోతే తెలియదు. ఏమన్నాడు ముందు? ఏమన్నాడు? అంగీకరించిన వాళ్ళు ఏమవుతారు? పిల్లలు అవుతారు. అనగా అంత క్లారిటీగా ఉంటే ఇంకేంటి మీరు? అనగా తన నామందు విశ్వాసముచ్చు వారికి ఎవరికి? ఆయన పిల్లలకి. ఆయన పిల్లలు ఎవరు? ఆయన ఎందు ఆయన అంగీకరించిన వాళ్ళకి. అంగీకరించడం ఒక స్టెప్, విశ్వసించడం కొంతమంది అంగీకరిస్తారు, విడిచిపెట్టేస్తారు. పాము కలిసింది అనుకో, కట్టేస్తాను రా అంటారు. పాము కలిస్తే కట్టేస్తాను రా అంటారు. కట్టు మీద ఉండాలేమో కానీ ఆ పాము ఆ కట్టు వల్ల, ఆ మంత్రపు కట్టు వల్ల వాడికి ఏమి కాదు. ఇప్పుడు అలాగే చాలా మంది ఆ మూఢనమ్మకాలు నమ్ముకుని పాముకి కట్టు అంటే మంత్రం వేస్తామంటే ఆ మంత్రం వేస్తే ఆ మంత్రంలోనే పోతాడు. వాడు యాంటీ ఇంజక్షన్ ఇవ్వాలి. దేనికి? పాము కరిస్తే. మొన్న ఆమె కుక్క కరిసిందంట, ఇంజక్షన్ చేసుకోలేదు, కుక్కలాగానే మరుగుతుంది, చచ్చిపోయిందంటే. యూట్యూబ్లో కూడా ఒకడు కుక్కలాగానే ఇలా పాకుతూ చూడలేదా? ఇలా పాకుతూ పొరికి కత్తాడని అని వలేసి బంధించి చూసారా? ఇది బాగా చూస్తారు మీరు. వలేసి చాలా మంది పట్టుకుని ఆఖరికి తీసుకెళ్ళి చచ్చిపోయాడు. తర్వాత ఈ ర్యాబిట్, ఇది ఈ వైరస్, ఈ రేబిస్, ఇది కుక్క కరిస్తే చచ్చిపోవడమే, ఇంకా మరొక గతి లేదు. అందుకే కలిసిన వెంటనే ఏం చేయాలి? ఇంజక్షన్ చేసుకోవాలి. ఆ ముందుదానికి ఉండకూడదు. కలిసాక అరుసులు తినేసి, ఆవగా పచ్చడి వేసుకుని తినేసి, చికెను మటన్ వేసుకుని తినేస్తే పోతారంతే. దేవుడు అని చెప్పాడండి అని బైబిల్లో ఉన్నాయి. ఏమనుకుంటున్నారా? దేనికి ఏ ఆహారం తీసుకోవాలో కూడా దేవుడు చెప్పాడు. చెప్పకుండా ఏది అని మనం చదవం కాబట్టి మనకి తెలియదు. ఆయన అంగీకరిస్తే ఏమిస్తాం? పిల్లలు అవుతాం. విశ్వసిస్తే ఏమిస్తాడు? అధికారం ఇస్తాడు. అంగీకరిస్తే పిల్లలు అవుతాం, విశ్వసిస్తే అధికారం ఇస్తాడు. ఎవరు ఆయన? సార్వభౌముడు తండ్రి. ఎవరికి ఇస్తాడు అధికారం? కొడుకు ఇస్తాడు.
మరి ఆయన పిల్లలైనప్పుడు మనకి ఎవడు అధికారం? అందుకే ఆయన అన్నాడు, మీరు వెళ్ళండి, నేను సర్వాధికారము ఇచ్చాను, పాములను ఎత్తుపట్టండి, తేళ్లను తొక్కండి అని చెప్పి యేసు ప్రభు వారు వెళ్ళిపోతూ శిష్యులందరికీ ఏమిచ్చాడు? ఆయన అధికారం ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు ఆయన? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19వ వచనం చదవవసరంలా, చూసుకోండి, తెలుస్తుంది. అధికారం ఇచ్చాడు కనుక దేవుడి పిల్లలకి అధికారం ఇచ్చాడు. దేవుడు ప్రణాళికలను ఉన్నావు. అందుకే ఇదేనాన్న దేవుడు నిన్ను సజీవంగా శరీరంలో ఉంచాడు. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు నిన్ను చూశాడు. నీ ఆయుష్ను పొడిగించాడు. నూతన సంవత్సరం అనే దయ కిరీటంతో దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక కిరీటంగా మనకి ఇస్తున్నాడు. ఇచ్చి మనకి ఆయన నమ్ముకుంటే మనకి ఏమిస్తున్నాడు? ఆయన అధికారం ఇస్తున్నాడు. ఏ అధికారం? పిల్లలు. మనం ఆయన పిల్లలు అయితే, ఆయన మన తండ్రి అయితే తండ్రి అధికారం అంత ఎవరికి? మనకే కదా. అది ఎవరికో కాదు, కేవలము ఆయన అంగీకరించి ఆయన విశ్వసించిన వారికే ఈ అధికారం ఇవ్వగలడు. ఆ అధికారి పేరే ప్రభు అయిన యేసు. ఆయన సార్వభౌముడు. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ 5వ రోజు ప్రశస్త రాత్రి వేళ ప్రభువా, నీ ప్రియ కుమారుని దాసుడు పొరపాటి జాన్విత్రి గారు, అలాగే తన భార్య రత్నమణి గారు, కుమార్తె ఫ్లారెన్స్ నైటింగేల్, ప్రణీత్, ఈ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. ఈ దాసుడికి సంవత్సరమైన దయకరించారు, అందరి బట్టి వందనాలు. ఈ ప్రశస్త రాత్రి వేళ నువ్వు ఎలాంటి దేవుడువో, ఎంత సార్వభౌముడు కలిగిన వాడువో, నువ్వు చక్రవర్తివో, సుప్రీమో మేము తెలుసుకోవడానికి కృపను గ్రహించావు. దేవునికి వందనాలు. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుంచి వచ్చిందనే సంగతి ఎలాంటి శాస్త్రులకి పరిచయకు తెలియకపోయినా, యోహాను పరలోకం నుంచి వచ్చాడని సుంకరులు, పాపులు నమ్మి ఆయన చేత బాప్తిసం పొందారు. ప్రభువా, వాళ్ళందరికీ నువ్వు అధికారం ఇచ్చావు. ఇంకెవరైనా నేను అంగీకరించకుండా ఉంటే ఈ రాత్రి అయినా ప్రభువా, నేను అంగీకరించి విశ్వసించి అధికారాన్ని పొందడానికి కృప దయచేయమని సర్వజ్ఞాపం చేస్తున్నావు. నేను అంగీకరించిన వారు అధికారంతో మించిన అధికారం బట్టి ప్రార్థన చేయగా స్వస్థతలు జరుగుతాయి. ప్రభువా, నీ అధికారాన్ని బట్టి ప్రార్థన చేయగా గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రభువా, అట్టి అధికారము నిన్ను నమ్మిన వారికి, ప్రభువా, నిన్ను అంగీకరించిన వారికి, నిన్ను విశ్వసించిన వారికి మీరు ఇప్పుడు ఇస్తూనే ఉన్నారు. ప్రభువా, అందుని బట్టి నీకు వందనాలు. రాత్రి కూడికి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని చేతికి హస్తాల కిందకి తీసుకొస్తున్నారు. సంఘం అంతటి హస్తాల కింద తీసుకొస్తున్నారు. సంఘ పెద్దలు హస్తాల కిందకి తీసుకొస్తున్నాం. ఈ సిలువ దారికి మేము వచ్చాం. ప్రభువా, మమ్మల్ని ఒకసారి సిలువ రక్తదారుల చేత మమ్మల్ని కడగండి, మమ్మల్ని పవిత్రపరచండి, మాకు ఆరోగ్యములు, ఆయుష్యులు దాయించండి. గుడికి ఏర్పాటు చేసిన కుటుంబాన్ని దీవించండి. మరి అన్నదమ్ములు, వారి ఇంటి పెద్ద కుటుంబాలు, లక్ష్మణ బిడ్డలందరూ సంఘాన్ని దీవించండి, సంఘ పెద్దలు దీవించండి. ప్రభువా, సంఘం అంతటిని మీరు కాచి కాపాడండి. నీ రక్తపు కోటలో, కంచెలో బిడ్డలని భద్రపరిచి రాత్రి ఎత్తబడినటువంటి విత్తనాలు మరి హృదయంలో నూరంతలుగా ఫలించే కృపను గురించి మహిమ పొందమని, జాన్విత్రి గారి ఫ్యామిలీని ప్రత్యేక మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను. పరమ తండ్రి, పరలోకమున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద మనకు నెరవేరుగా. నేడు మాకు దయచేయండి. మళ్ళా ప్రాణం చేసిన క్షమించిన ప్రకారం మా ప్రాణం క్షమించము. మమ్మ శోధన దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనో తండ్రి. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైయుండును గాక. సిలువ రక్తధారలు ప్రవహించు నావి ఎవరైనా జ్యోతి నుండి దారు నేనమ్ముదు నేనెరుగుదు యేసు నా కొరకు నేనమ్ముదు నేనెరుగుదు యేసు నీ కొరకు సిలువలో నా
బలియాయే నన్ను రక్షింపాను సిలువలోన బలియాయే నిన్ను రక్షింపాను. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికి వందనాలు. తగ్గదు ముందుకు రండి. పలహారం మంచిది కానీ